నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా గురించి మాట్లాడుకుందాం. దెందులూరు అంటేనే ఒక ఫైర్. చింతమనేని ప్రభాకర్ తన ఇమేజ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశంలో పార్టీ హెడ్ క్వార్టర్స్కి ఎంత పేరుందో, ఎంత పేరు పరిచయాలు ఉన్నాయో, దెందులూరు నుంచి గెలిచిన ఒకప్పుడు 2 సార్లు గెలిచిన చింతమనేని ప్రభాకర్ కూడా అంతే పేరుంది. బోల్డ్ అంత కాంట్రవర్షియల్ లీడర్, అట్ ది సేమ్ టైం జనాలకి అత్యంత దగ్గరగా ఉండే లీడర్. సరే, సామాజిక వర్గాల పరంగా ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మాల సామాజిక వర్గం వాళ్ళు 17%, కమ్మ 15%, తెలగ 14%, తెలగ, కాపు, బలిజ, శెట్టి, బలిజ, గౌడ 10% ఉన్నారు. అంటే 14, 10, 24%. కులాలని కలుపుకెళ్లే సిద్ధాంతంతో ఒకవేళ జనసేన వచ్చి దెందులూరు అడిగితే చింతమనేనికి ఈసారి టఫ్ ఫైటే ఉంటుంది. అండ్ మాదిగా 8%, యాదవులు 7% ఉన్నారు, తూర్పు కాపులు 6% ఉన్నారు. ఎట్లా చూస్తే కాపులు 14, తూర్పు కాపు 6, 20, శెట్టి, బలిజ వచ్చేప్పటికి 10, 30%. దీన్ని జాగ్రత్తగా ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ చేయగలరో వాళ్ళదే ఈ సీట్. చింతమనేని ప్రభాకర్ ఇమేజ్ తోటి గెలుస్తారా? ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఇంకా 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఆయనకు అత్యంత సన్నిహితుడైన న్యాయవాది పేరు శ్రీనివాసరావు గారు, ఇంకొక ఆయన అశోక్ గౌడ్ గారు. మరి తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురులో ఎవరిని చూస్ చేసుకుంటుంది అనేది చూడాలి. సరే, మండలాలు ఎన్ని ఉన్నాయని చూస్తే పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు ఏలూరులో కొంత భాగం. పోలింగ్ స్టేషన్స్ 224 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఓటర్స్ 2,30,000 మంది ఉన్నారు. మేల్ ఓటర్స్ 1,11,000 ఉంటే ఫిమేల్ 1,15,000 ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, ఇండిపెండెంట్ ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచాయి. మొత్తం జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికలతో సహా 15, కమ్మలు 14 సార్లు, క్రిస్టియన్ ఒకసారి గెలిచారు. సో మొత్తం ఎన్నికలు 15 సార్లు జరిగినాయి. దెందులూరు నుంచి ఏ సంవత్సరంలో ఎవరెవరు గెలిచారో ఒకసారి చూద్దాం. మూల్పూర్ రంగయ్య గారు 1955లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, కమ్మ సామాజిక వర్గం. అండ్ 1962లో మొటపర్తి రామ్మోహన్ రావు గారు, ఇండిపెండెంట్, కమ్మ సామాజిక వర్గం. ఈయనే తర్వాత 2 దఫాలు కాంగ్రెస్ నుంచి గెలిచారు. మొటపర్తి రామ్మోహన్ రావు గారు 1967, 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 1978లో నీలం చార్లెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, క్రిస్టియన్. 83లో గారపాటి సాంబశివరావు గారు, తెలుగుదేశం. 83, 85 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గారపాటి సాంబశివరావు గారు గెలిచారు. 89లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 91లో ఉప ఎన్నిక జరిగింది. మాగంటి వరలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, కమ్మ సామాజిక వర్గం. 94, 99లో కూడా మళ్ళీ గారపాటి సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అంటే గారపాటి సాంబశివరావు గారు 4 సార్లు ఇక్కడి నుంచి గెలిచారు, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. 2004లో మాగంటి వెంకటేశ్వరరావు, మాగంటి బాబు అంటారు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, కమ్మ సామాజిక వర్గం. 2009, 2014లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ ఇక్కడి నుంచి గెలిచారు. 2019లో ఒక ఫ్రెషర్ కొఠారి అబ్బయ్య చౌదరి, ఆయన గెలిచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కమ్మ సామాజిక వర్గం. సో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాల్ని చాలా సటిల్గా ఆ నాడిని ఇలా పట్టేసుకుని లాస్ట్ టైం కార్డ్స్ ప్లే చేశారు. ఈసారి ఎలాంటి కార్డ్స్ ప్లే చేస్తారు ఇక్కడ చూడాలి. కమ్మనే నుంచోబెడతారా, లేకపోతే కమ్మేతరులు ప్రత్యేకించి తెలగా, బలిజ, కాపు సామాజిక వర్గం నుంచి నుంచోబెడతారా, శెట్టి, బలిజ నుంచోబెడతారా అనేది చూడాలి. ఈ సీట్ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశమే. జనసేన ఇక్కడ అడిగినా కూడా ఇవ్వదు తెలుగుదేశం. సో తెలుగుదేశం నుంచి కూడా మోస్ట్ లైక్లీ చింతమనేని ప్రభాకరే కంటెస్ట్ చేయబోతున్నారు. వనజాక్షి గొడవను ఇంకా గుర్తుపెట్టుకుని ఉంటే మరి ఈ నియోజకవర్గ ఓటర్లు అది ఇంకా గుర్తుండే ఉంటే, అలాగే ఆయన వివాదాస్పద చర్యలు, వ్యాఖ్యలు గుర్తుండే ఉంటే మరి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా మ్యాండేట్ వచ్చే ప్రమాదం కూడా వాళ్ళకుంది. సో రకరకాల ఈక్వేషన్స్లో ఇప్పుడు ఎవరో ఆయన ఈడ్పుగంటి శ్రీనివాసరావు గారిని ఒక ఆయన పేరు, అండ్ అశోక్ గౌడ్, వీళ్ళిద్దరి పేర్లు కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తుంది. ఏదైతే దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ ఇది.